పైగా ధర్మము అనేటువంటి దానికి వేదంలో ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే ప్రజలు. ఎందుకంటే దేశ కాల దేహ ధర్మము, దేశధర్మం, కాలధర్మం, దేహధర్మం. కాబట్టి ధర్మము చేత మనము ఆచరింపబడేటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఒక వాడలో ఆచరించేటువంటి ధర్మము చేత ఆ వాడలో మిగిలినటువంటి వారు కావచ్చు, ఆ వాడలో ఆచరించటం చేత దేశంలో మిగిలినటువంటి ప్రాంతాల వారు కావచ్చు, మనల్ని చూసి ఆచరించేటువంటి విధానాన్ని ధర్మము అన్నారు. అందుకే ధర్మేణ పాపమపనుతది తస్మాత్ పరమం వదంతి. ధర్మము చేత లోకంలో పాపం అనేటువంటిది చూడటానికి లేకుండా పోతుంది కనుక, పాపము చేసేటువంటి వారందరూ కూడా క్షయించిపోతారు కనుక, చేయాలన్న ఆలోచన చేసేవారు కాదు, చేయాలన్న ఆలోచన క్షయిస్తుంది కనుక ఒక్కరు ధర్మాన్ని ఆచరిస్తే, దీన్నే కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో కూడా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైన వారు ఏ ధర్మాన్ని పరమంగా ఆచరిస్తూ ఉంటారో అది పరమోత్కృష్టమైనటువంటి ధర్మంగా మిగిలినటువంటి జనాలందరూ కూడా వాళ్ళను అనుసరిస్తూ ఉంటారట. చూడండి, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాటల్లో ధర్మానికి పరిపూర్ణమైనటువంటి సారాంశము శ్రేష్ఠులు ఆచరించాలి, మిగిలిన వారు అనుసరించాలి. మొత్తానికి ఇంతసేపు చెప్పిన ధర్మానికంటే కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుంచి జాలువారిన వాక్యం మనం ఆచరించాలి, వీళ్ళందరూ పాటించాలి. ఇదే ధర్మం.